బతుకు పండించే కథలు ఎన్నో ఎన్నెన్నో. మానవులు అనుభవించే సకల దుఃఖాలకు మూల కారణం అన్వేషించాలని రాజ్యాన్ని, సంపదను, భార్యాబిడ్డలను వదిలి వెళ్ళాడు రాకుమారుడు సిద్ధార్థుడు. బుద్ధుడిగా మారే దశలో ఎన్నో అనూహ్యమైన ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మానవాళిపై బుద్ధుడు కురిపించిన ప్రేమానురాగాలు ఆయన్ను ప్రజలకు చేరువ చేశాయి. బుద్ధుడి బోధల్లో ప్రధానమైనది అహింస. విశ్వ మానవ సమాధరణ, మనుషులంతా ఒకే కుటుంబంలా కలిసి బతకాలని, కులమత వర్ణ వర్గ విభేదాలకు దూరంగా సఖ్య జీవనం గడపాలన్నది ఆయన కోరిక. పరుల ధనం ఆశించవద్దని, ఇతరుల దోషాలను మన్నించే శక్తిని పెంచుకోమని లోకానికి సందేశమించాడు. మంచి దృష్టి, సత్సంకల్పం, మృదు భాషణ, అర్థవంతమైన చర్య, కఠిన ప్రయత్నం, సుసంస్కృతి, మొక్కవోని దీక్ష, మంచి బతుకు అనే 8 మార్గాలు బౌద్ధ ధర్మసార సంగ్రహ మూల సూత్రాలు. బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఒక ప్రత్యేక స్థానముంది. బుద్ధుడి జన్మల గురించి చెప్పినవే జాతక కథలు. అంతా ఎల్లోరా, సాంచి, నాగార్జున కొండ వంటి ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలపై ఈ కథలను చిత్రాలుగా మలిచారు. బుద్ధుడు జ్ఞానసిద్ధుడిగా, బోధి సత్వ ప్రభువుగా, వృక్ష దేవతగా, జంతువులుగా వివిధ రూపాలు ధరిస్తాడు కథలో. దానం, శీలం, సత్యం, కరుణ వంటి ఉదాత్త గుణాలు ఎన్నో పాత్రల ద్వారా సామాన్యులకు చేరువవుతాయి. సత్య హింసలు సిద్ధాంత విషయాలుగా జానవాళికి మోక్ష మార్గాన్ని దగ్గర చేస్తాయి. తాబేలుతో మైత్రి గల 2 హంసలు తాము చిత్రకూట పర్వత ప్రాంతంలోని రమణీయ ప్రదేశాలను దర్శించటానికి ఆకాశ మార్గంలో పోతున్నామని చెప్పాయి. తాను కూడా వస్తానంది తాబేలు. ఆకాశ ప్రయాణం కనుక కర్ర నోట కరుచుకొని మౌనంగా ఉండమన్నాయి హంసలు. అవి అటు ఇటు కర్రను ముక్కున కరుచుకొని రివ్వున పైకెగిరాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు బాలకులు అల్లరి చేస్తూ అరిచారు. కోపోద్రిక్తురాలైన తాబేలు తానున్న స్థితి మరచి నోరు తెరిచింది. ఫలితంగా కింద పడి మరణించింది. కోపావేశం కూడదని ఈ కథ చెబుతుంది. ఇలాంటి ఎన్నో జాతక కథల్లో పగవాళ్ళ పగ నశించదని, దానగుణం గొప్పదని, తొందరపాటు నిర్ణయాలు తగవని, క్రోధాన్ని శాంతంతో, అసత్వాన్ని సత్యంతో జయించాలని ఎన్నో కథలు చెబుతాయి. బంగారు లేడి, కుందేలు, సింహం, కోతి, ఏనుగు, మృగరాజు వంటి పాత్రలను బుద్ధుడే స్వయంగా ధరిస్తూ ఆ పాత్రల ద్వారా సందేశాలనిస్తాడు. బౌద్ధం మతం కాదు, మానవ జీవన దర్శనం, ప్రగతి మార్గ, సమాజ పునర్నిర్మాణ సిద్ధాంతం. బుద్ధుడి బోధనలు సర్వకాల సర్వావస్థల్లో అనుసరించాల్సినవే. నానాటికి కనుమరుగవుతున్న మానవతావాదాన్ని ప్రబోధిస్తూ విశ్వ మానవ ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, శాంతియుత ప్రవర్తన, చిత్తశుద్ధి, భూతదయ అత్యంత ఆవశ్యకమని ఇవి తెలియజేస్తాయి. ఈర్ష్య ద్వేషాలతో కలుషితమైన హింస ప్రవృత్తిలో దిగజారుతున్న సమాజ స్థితిగతుల్ని మెరుగుపరిచే సందేశాలను
మనకందించాడు బుద్ధుడు. ఆయన బోధనలను ఆచరించాలి.